నా పేరు కె శాలిని ప్రకాష్. అందరికీ శ్రీరామ నవమియ పండగದ శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామ నవమి. హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో రాముల దేవుళ్ళది కళ్యాణోత్సవం జరుగుతుంది ఘనంగా. దానికి మనము చాలా సంతోషిస్తున్నాము. అందరూ భక్తులందరూ వచ్చి దాంట్లో పాల్గొంటున్నారు. ఈ పండగలో ఇది ఒక పెద్ద పండగ మనకి హిందువులకి. అందరికీ థ్యాంక్ యూ. జయ శ్రీమన్నారాయణ. మన వెంకటేశ్వర స్వామి దేవాలయము 1998 శ్రీ 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 తెదండి శ్రీమన్నారాయణ చిన్నజీరి స్వామివారి మంగళాశాసనాలతో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణం చేస్తున్నాము. శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నమందు ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతూనే ఉంది. కాకపోతే 9 సంవత్సరాల క్రితం విగ్రహాలు తెప్పించాము, రాముల వారి విగ్రహము. అంతకుముందు రాముల వారి విగ్రహాలు లేకుండానే సీతారామ కళ్యాణం చేసేవాళ్ళము. కానీ ఈ 9 సంవత్సరాల నుంచి కళ్యాణం సీతారాముల విగ్రహాలు వచ్చినప్పటి నుంచి ఇంకా వైభవంగా కళ్యాణం జరుగుతుంది. దాదాపు ప్రతి సంవత్సరము కనీసం 400-500 మంది ఈ కళ్యాణానికి అటెండ్ అవుతూనే ఉన్నారు. బాగా జరుగుతుంది కళ్యాణం, దినదినాభివృద్ధి జరుగుతుంది ఈ గుడి. ప్రస్తుతము కళ్యాణ కట్ట కూడా ఇటు పక్క కట్టిస్తున్నాము. చాలామంది అడుగుతున్నారు మేము వెంట్రుకలు తీపించుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉందని. ప్రస్తుతం కళ్యాణ కట్ట కూడా కట్టిస్తున్నాము. ఎవరైనా భక్తులు తలనీలాలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు తలనీలాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి భక్తులందరూ ఈ సదవకాశాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగించుకోవాలని మా ప్రార్థన. ఈ సంవత్సరం కూడా శ్రీరాములు వారి ప్రతిష్ఠ అయినప్పుడు కూడా చాలా వైభవంగా, అయోధ్యలో ప్రతిష్ఠ అయినప్పుడు వైభవంగా జనం వచ్చారు. అప్పుడు కూడా దాదాపు 3000 మంది ఇక్కడ వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారు. అప్పుడు లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా 24వ సంవత్సరం సీతారామ కళ్యాణం జరుగుతున్నప్పుడు కూడా భక్తులు విశేషంగా వచ్చి విశేషంగా పాల్గొన్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. భక్తులకు కూడా అనేక మంగళాశాసనాలు. జయ శ్రీమన్నారాయణ.